ఏమబ్బా నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే లేదు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరు అడిగితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్. వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ రివాల్వర్ కోసం అబ్బా ఈ బాట్లో ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ లో వాచ్మెన్ పెట్టారబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. ఎలా వింటున్నారా? సార్ ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టి మంచి ఫిగర్లు ఉండరా? గుంగి అలాగంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు ఖచ్చితంగా కచ్చెక్కమండి. ఉందబ్బా, నువ్వు కంటిన్యూ ఇదే కంటిన్యూ చేస్తాను. ఎందుకు వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా అదే చెప్తారు. ఆపాను, ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? మీరెక్కడికి వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ తీస్తే అడిగి అయిపోడు. మీరేనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వాడిని బెదిరించో బుచ్చరించో నా తొందరగా నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు? రండి. ఏంటబ్బా మాసుగా దిగుతానని ఈ అడిగిలో తీసుకొచ్చినాడు. వస్తున్నా. ఇదేంటబ్బా పాట వస్తుంది, మనసు కనపడతాడు. ఏడున్నావా? నేనే వాడి దొరికిన వాడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ సంగతి చాటుకెళ్ళిన తర్వాత తెలిసిందా? ముందే తెలిసిన వాడేంటో తెలుసుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? మిమ్మల్ని ఫిగర్ అన్నప్పుడు తెలిసింది. మరి విషయం ముందు చెప్పాలా? కొన్ని మీరే తెలుసుకుంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు కదా అని. తెలివితేటలు ఏం చెప్పాలా? ఇదే ఇద్దరు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. నా ఉసురు ఎగులుతారే, ఈ యాక్సిడెంట్ అయిపోయి మీ అవయవాలన్నీ పాడైపోవాలి.